13 స్థానాలకు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రెండింటిని గెలుచుకుంటే ఎన్డీఏ కూటమి, ఒకటి ఇండిపెండెంట్లు అయితే 10 ఏదైతే ఐఎన్డిఐఏ కూటమి గెలుచుకోవడం అన్న చూసాం. అయితే ఇందులో ఎవరి ఎన్ని అన్నటువంటిది లెక్క చూస్తే ఇప్పుడు టోటల్గా గతంలో ఉన్నటువంటి లెక్క చూసుకుంటే కనుక ఈ 13 స్థానాల్లో ఐఎన్డిఏ కూటమి 6, బీజేపీకి 5, బీఎస్పీ స్వతంత్ర అభ్యర్థులకి ఒక్క చోట ఉండేది. ఇప్పుడు బీజేపీ 2కు పరిమితమైంది. అంటే బీజేపీ దగ్గర నుంచి ఆ మిగతా 4ంటిని కూడా బీజేపీకి మిగతా 3ంటిని ఇప్పుడు ఐఎన్డిఏ కూటమి గెలుచుకుంది. అదే సందర్భంలో స్వతంత్ర అభ్యర్థి ఏదైతే బీహార్లో జేడీయూ మీద విజయం సాధించడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఈ నేపథ్యంలోనే ఇక ఎక్కడికక్కడ పెద్ద చర్చ నడుస్తోంది. ఉత్తరాఖండ్లో మాత్రం 2 సీట్లు కాంగ్రెస్ దక్కిన, వీటిలో ఒకటి కేవలం 422 ఓట్ల తేడాతో గెలిచింది. మరొక వైపున బీహార్ మాత్రం ఒకే ఒక్క స్థానాన్ని జేడీయూ మీద స్వతంత్ర అభ్యర్థి గెలుపొందడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం.